వినాశకాలే విపరీత బుద్ధి, అది చాణక్యునది. దీనికి ఎక్కడి నుంచి చెప్పాడో తెలుసో చాణక్యుడు, ఆశ్చర్యకరంగా మనమంతా గౌరవించేటువంటి ఒక మహాసాధ్వీమని పేరు చెప్పి ఆవిడ జీవితం ఏమైందో ఆలోచించండి, మీ జీవితాలు కూడా ఆలోచించుకోండి అన్నాడు. న నిర్మిత కేన దృష్టపూర్వం, రామాయణంలోకి వెళ్ళాడు చాణక్యుడు దాన్ని చెప్పడం కోసం. న నిర్మిత కేన దృష్టపూర్వం నచ శ్రుతం హేమమయ కురంగక, నచ శ్రుతం హేమమయ కురంగక, తథాపి తృష్ణా జనకాత్మజాయాక, తథాపి తృష్ణా జనకాత్మజాయాక, వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి. ఎంత తెలివైన వాళ్ళైనా గోతులో పడిపోతాడు. సీతారాములు ఉదాహరణ చెప్పాడండి ఆశ్చర్యకరంగా. వినాశకాలే విపరీత బుద్ధి అనేది మనం దుర్యోధనుడికో రావణాసుడికో పడతాం, ఆయన సీతారాములకు వాడాడు. బంగారు లేడా ఉంటుందండి ఎక్కడైనా ప్రపంచంలో? బంగారు ఏడు ఉంటుందా? ఆవిడ చిన్నపిల్ల, జనక మహారాజు దగ్గర పెరగల, జనక మహారాజు మహాయోగి కాదా, రామచంద్రుడికి భార్య కాదా, అత్తారిల్లు ఎటువంటిది, పుట్టిల్లు ఎటువంటిది, ఆవిడ చదువులు క్షత్రియ కన్య, క్షత్రియ కన్యలకు యుద్ధ విద్యలు నేర్పేవారు ఆ రోజుల్లో. బంగారు లేడీస్ ప్రపంచంలో ఎక్కడా ఉండదని తెలియదండి. అదే చెబుతున్నాడు. నదర్శితం, ఎవరూ చూడలేదు. నిర్మిత కేన, ఎవడూ పూర్వం ఎప్పుడు సృష్టిలో బంగారు జింక ఉన్నది ఏ పురాణాల్లో కూడా చదవలేదు, ఎవరూ చూడలేదు కదా. నదృష్టపూర్వం, ఇంతకుముందు ఎవరూ చూడలేదు. అలాగే నచ్చ శృతం, ఎవరు కనీసం వినలేదు కూడా, ఎక్కడో ఆఫ్రికాలో ఉందిట అని కూడా వినలేదండి. బంగారు లేడు పుట్టలేదు, ఎవరూ చూడలేదు, ఎక్కడ వినలేదు. హేమమయ కురంగ, కానీ తథాపి తృష్ణా జనకాత్మజాయాక, మాయలేడిని చూడగానే, దాని మత్సల్ని చూడగానే అవి బంగారపు రంగులో మెరిసిపోతుండే, బంగారు లేడు బంగారు లేడు బంగారు లేడినా ఎంత తోమేసిందంటే రామచంద్రమూర్తిని. ఇక మామూలుగా కాదండి, రామాయణం వాల్మీకి రామాయణం చదివినా, విశ్వనాథ వారి కల్పవృక్షం చదివినా తెలుస్తుంది. కోరిక ఒకటి మనస్సులో పుట్టగానే ఏమనిపిస్తుంది, ఆవిడ ఏమని తెలుసా, ఆ బంగారు లేడు తెచ్చి ఆశ్రమం పర్ణశాల ముందు పెడితే ఇంకా దీపాలు అక్కర్లేదు, ఊరికే చచ్చిపోతున్నాయి ఈ నూనెలో, దీపాలు వేయలేక నూనె పోయలేక నా నడుము పడిపోతుంది. అంటే మనకు కోరిక మనస్సులో కలిగింది అంటే భర్తను కానీ, భార్యను కానీ, పిల్లల్ని కానీ, తల్లిదండ్రులను కానీ ఇలా వేపుకు తింటామమ్మా, అది తీరే వరకు. అది అక్కడికి లక్ష్మణుడు చెప్పా అమ్మా, నాకు తల్లి లాంటి దానివి నేను చెబుతున్నాను వినమ్మా, బంగారు లేడు ఉండదు తల్లి సృష్టిలో, ఎందుకు ఆలోచించలేకపోతున్నావు, ఇది రాక్షసుల మాయ అనడానికి కూడా ఏం చెప్పాడో తెలుసా, మారీచుడు ఆ రూపం ధరించాడు, అందరికీ తెలుసు రామాయణం కథ. కామరూపం ధరించిన వాళ్ళు ఎప్పుడూ 4 సందర్భాల్లో బయటపడిపోతారు. 4 సందర్భాల్లో అసలు రూపం వచ్చేస్తుంది వాళ్ళకి, ఇష్టం వచ్చిన రూపం ధరిస్తారు మన పురాణాల్లో రాక్షసులు దేవతలు కూడా. కానీ వాళ్ళు 4 సందర్భాల్లో నిజ రూపాన్ని పొందుతారు. ఎప్పుడంటే భోజనం చేసేటప్పుడు, పడుకున్నప్పుడు, చనిపోయినప్పుడు, దాంపత్య బంధంలో ఉన్నప్పుడు, ఈ 4 దశల్లో ఖచ్చితంగా నిజ రూపానికి రావాల్సింది. ఆ మాయలేడు ఏం చేస్తుంది, గడ్డి తింటున్నట్టు నటిస్తుంది కానీ నిజంగా తినడం లేదు. నిజంగా తింటే మారీచుడు బయటపడతాడు, లేడు ఉండదు అక్కడ, అది శాస్త్రం. అందుకే మీకు మాయాబజార్ సినిమాలో కేవీ రెడ్డి మహానుభావుడు, దర్శకుడు, శాస్త్రం తెలిసినవాడు, వ్యవాక భోజనంబు వింతైన వంటకంబు అని లడ్డూలు తినే సమయంలో నేరుగా ఎస్వి రంగారావునే పెట్టాడు, సావిత్రిని పెట్టలేదు. దట్ వాజ్ ఇండియన్ మూవీ. శాస్త్రజ్ఞానం తెలిసిన దర్శకుడు అలా చేస్తాడు. ఎవడన్నా పండితులు చూస్తే ఆక్షేపిస్తారు. కాబట్టి సావిత్రిని పెట్టచ్చు, ఆవిడ మాయవేషంలో ఉంది కదా, గౌడత కొంచెం మారాడు కదా, ఆవిడ చేతి తినిపించచ్చు. కానీ ఆడవాళ్ళు అంతంత లడ్డూలు అని తింటే బాగుండదమ్మా, బాగుండదు చూసేవాళ్ళకి. స్త్రీ భంగిమలు వేరు, పురుష భంగిమలు వేరు, అది ఒకటి. రెండోది, ఖచ్చితంగా మాయవేషంలో కనుక లడ్డూ తింటే వేషం బయటపడిపోతుంది, బయటపడిపోతే సినిమా మాయం, ఇంకా అది మాయాబజార్. పడకుండా ఉండాలంటే నేరుగా ఎస్వి రంగారావు అని పెట్టాలని పెట్టాడు. ఎందుకంటే శాస్త్రం ఇక్కడ తినేటప్పుడు, పడుకునేటప్పుడు, దాంపత్య బంధంలో లేదా చనిపోయినప్పుడు, పూతన శ్రీకృష్ణుడిని పాలివ్వడానికి వస్తుంది. ఎలా వచ్చింది, పూతనలాగా వస్తే ఎవరు ఇవ్వరమ్మా, పూతనలాగా ఇంత లావుగా వస్తే ఏ తల్లి ఇవ్వదు. చక్కగా అందమైన 20 ఏళ్ల స్త్రీలా తల్లిలా వచ్చింది. పాలిచ్చి శ్రీకృష్ణుడు మొత్తం ప్రాణాలు కూడా తీసుకునేసరికి ఇంత పొడుగు శరీరం, ఆ ఊరు సరిపోలేదు, రేపల్లో సరిపోలేదు, మొత్తం అంత పొడుగు శరీరం పడింది అక్కడ, నిజరూపం పొందిందనమాట. అందుకని సరిగ్గా లక్ష్మణుడు గమనించాడండి. అంటే మనకి వ్యామోహం లేకుండా విషయాలు గమనిస్తే నిజంగా అర్థమవుతాయి. కోరిక పెంచుకోకుండా మీరు వస్తువుని గమనించండి, అర్థమవుతుంది. ఏదో కొనుక్కుందామని వెళ్ళారు, అది కొని తీరాలనే పట్టుదలతో వెళ్ళకండి. షాపింగ్కి వెడితే బాగుంటే కొందాం, లేకపోతే లేదని వెళ్ళండి. అప్పుడు దాన్ని ఖచ్చితంగా చూస్తారు, ఇలా మనుతుందా అంటారు, బాగుంటారు, పోలికలు పోలుస్తారు ఖచ్చితంగా. అప్పుడు మీరు నిర్ణయించుకొని ఏమైనా సరే కొనాలి, ఇవాళ మంగళవారం మంచిది, అక్షతది బంగారం కొని తీరాలంటే మోసపోవడం ఖాయం. అజ్ఞానం. అక్షత ఈనాడు బంగారం కొనడం సంప్రదాయం కాదు, అక్షత ఈనాడు బంగారం దానం చేయాలి, అది ఎవడు చెప్పడు. కొనంటే బంగారం షాపుల వాళ్ళు బాగుపడతారు.
అక్షత ఈనాడు బంగారం దానం చేయాలి, కొండ పెట్టింటే దరిద్రం ఏ పురాణంలో లేదు, కొనమని దానం చేయమని ఉంది. మొత్తం మార్చేశారు, మొత్తం మార్కెటింగ్ అయిపోయింది. ఎందుకని ఈ వ్యామోహం వల్ల మనం కొనితీరాలనడం వల్ల వాళ్ళు రేటు పెంచినా కొంటున్నామా లేదా, ఆఫర్లు ఇచ్చినా మోసపోతున్నామా లేదా. ఈ ఆఫర్లకి మోసపోకుండా ఉండాలి అంటే సీతాదేవి కథ వినమన్నాడు చాణక్యుడు. తథాపి తృష్ణా జనకాత్మజాయా, ఆయలేడి సృష్టిలో లేదా, ఎవడూ చూడలేదా, ఎప్పుడూ వినలేదా, అయినా ఉంది అని సీతాదేవి మోజులో పడిందా, ఆ మోజులో రాముడు కూడా పడ్డాడా. మీ వదిన అడక్కడక్క ఒక కోరిక కోరిందయ్యా, ఇదా కోరిక, ఏమనుకోకయా. లక్ష్మణుని ఇద్దరు నోరు మూయించేసి వెళ్ళిపోతే తర్వాత కథ ఏమైందమ్మా, అంత మహాసాధ్వి జీవితం 5 నిమిషాల్లో రీలు తిరిగిపోయింది, జీవితం మారిపోయింది, రావణాసుడు చేతుల్లో పడిపోయింది, ఏడాది వరకు మళ్ళీ దిక్కు దివాణము లేదే. ఇంత ఆపద రావడానికి కారణం ఆవిడ బుద్ధా కాదా. మనకు కూడా సైబర్ మోసాలు జరుగుతున్నాయంటే మనం చాలా మంది చేసే పొరపాటు ఏమిటి, ఓటీపీ చెప్పేస్తాం. వాడు నొక్కమన్నది క్లిక్ చేయమంటాడు, క్లిక్ చేసి అతను క్లిక్ చేయక వదిలేయి. ఎలా ఆశిస్తున్నావు అసలు. ఇంకొక ఆలోచన చేయాలండి ఎప్పుడు అసలు ఆ డబ్బు మనకెందుకు. మీ ఫోన్కి 4 లక్షలు బహుమతి వచ్చిందని మెసేజ్ వచ్చిందండి. ఎందుకు నాకు 4 లక్షలు, నా బహుమతి ఎందుకు రావాలి, నేనేం కష్టపడలేదే, కష్టపడకుండా బహుమతి ఎలా తీసుకుంటాను నేను. ఈ ఆలోచన ఉంటే అటువంటి మోసాలకు లోను కావు. మనం కష్టపడిన చోట 10 రూపాయలు ఎక్కువ అడిగినా తప్పు లేదు, కానీ మనం కష్టపడిన దానికి సొమ్ము ఎలా ఆశిస్తామండి. అంటే మనలో లోపం ఉందా లేదు. మరి వాడు మోసం చేసేటంటే మనమే మోసం చేసుకున్నాం, మనని అత్యాశకు లోనయ్యాం, మోసపోయాం. సీతాదేవి మోసపోయింది, రామచంద్రుడు మాయలో పడ్డాడు, మనం పడవా, అంతకంటే గొప్పవాళ్ళమా మనం. అది వినాశకాలే విపరీత బుద్ధి.